ముత్యాలమ్మ తల్లికి మేము ఇంట్లోనే పెట్టుకుంటున్నామండి. అంటే మా ఇంటి వరకే అందరూ ఎవరికి వారు విడిగా పెట్టుకుంటున్నాము. ఎప్పుడేమో బజారంతా కలిపి పెట్టుకుంటామండి. ఈసారి మాత్రం ఎవరింట్లో వాళ్ళం పెట్టుకొని ఇలా బాణం ఎత్తుకొని గుడికి వెళతాం. పెసరపప్పు 2 వంపులు వంపండి. పొట్టు ఉంటే మంచిదంట. కాలన్నీ ఆ పొట్టులోనే ఉంటాయంట. అందుకని కొంచెం పొట్టు ఉంచాను. ఇలా 2 సార్లు రుబ్బాను. మినపప్పు పెసరపప్పు 2 నానబెట్టి శనగాడి కోసం కొంచెం మినపప్పు నానబెట్టాను. మా శ్రావణి కోసిచ్చిన కొత్తిమీర ఉల్లిపాయలతో త్వరగా అయిపోయిందండి. కళాయి పెట్టి నూనె పోసింది. ఈ లోపల ఇంకా నేను అన్నీ కలిపేసి గారెలు కూడా వేసేస్తున్నాను. ఇలా మా యశునేమో ఊరెళ్ళిందండి. ఇంకా ఆ ఊరికి వాగు వచ్చేసింది. రావైతే కాలేదు. ముత్యాలమ్మ తల్లికి పాలు పొంగిస్తారు కదా, కానీ మేము పులగం చేస్తామండి. పుణ్యాత్మురాలు పులగం వండితే పాపాత్మురాలు పాయసం వండిందని మా పెద్దలు సామెతలు వేసేవారు. అందుకనే నేను పులగమే వండుతున్నానండి. పులగంలో పెసరపప్పు నెయ్యి బెల్లం కూడా వేశాను. ఇప్పుడు శ్రావణి కట్టిన యాపాకుల మాల ఇలా బాణానికి కడుతున్నానండి. ఇంట్లోనే మేము ముత్యాలమ్మకి ఇలా 3 రాళ్ళు పెట్టి అమ్మవారి ముందు బాణం పెట్టి పూజ చేసిన తర్వాత అప్పుడు మేము బాణాన్ని గుడికి తీసుకువెళ్తామండి. మీరు కూడా ఇలా చేస్తారా? మేమైతే ఇలా అలవాటండి చిన్నప్పటి నుంచి మాకు. ఇంకా అమ్మోళ్ళ ఇంట్లో అయితే దొడ్డి ముత్యాలమ్మ కూడా పెడతామండి. శ్రావణి విష్ణుప్రియ నగర్ నుండి వచ్చింది కదా, శారీ తెచ్చుకోలేదండి. డ్రెస్ మీద ఉంది, అందుకే నేనే బాణం ఎత్తుకోవాల్సి వచ్చింది. రోహిణి కూడా ఈరోజే పెడుతుందండి. ఇప్పుడే రెడీ అయింది. మేము కూడా వస్తాం గుడికి అని చెప్పిందండి. ఇంకా వంట చేయాలి, ఇంటికి వచ్చాని త్వరగా వెళుతున్నామండి. మేము అందరము కలిసి పెట్టినప్పుడు ఈ రోడ్డు అంతా ఫుల్ అయిపోయి ఉంటుందండి. డప్పులతోటి ముత్యాలమ్మ తల్లి బాణాలతోటి అందరు కొత్త బట్టలు కట్టుకుని ఎంతో సందడిగా ఉంటుందండి మా బజార్ అంతా, ఈ మెయిన్ రోడ్డు మీద కూడా అండి. అలాంటిది ఇప్పుడు ఎవరికి వాళ్ళం ఇలా గుడికి వెళుతున్నాము. ఎప్పుడూ అలా కలవదు కదా. వచ్చేసామండి ముత్యాలమ్మ గుడికి. ఇదేనండి మా ఊరి ముత్యాలమ్మ తల్లి. లోపలికి వెళదాము. మీరు రండి నాతో పాటు అమ్మవారిని దర్శించుకోండి. వారం లాస్ట్ కదా, ఎక్కువ మంది జనమే వస్తారు. కాబట్టి మనం కొంచెం ముందుగా వచ్చాము కదా, లేదంటే ఇంకా అసలు అడుగు పెట్టే సందు ఉండదండి. ఈ గుళ్ళు అంత రష్గా ఉంటుంది. అమ్మవారికి అయితే డెకరేషన్ చాలా బాగా చేశారు చూడండి. ఇంకా అదంతా క్లియర్గా కూడా చూపిస్తాను మీకు. ముందు మనం ఒకసారి గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేసి వద్దామండి. చూడండి, గుడి చుట్టూ అమ్మవారి విగ్రహాలు 9 ఉన్నాయండి. ఒక్కొక్క పక్క 3 ఉన్నారు అమ్మవార్లు. అంటే మొత్తం 9 విగ్రహాలు పెట్టి అలా పూలమాలలు వేసి ఎంతో అందంగా ఉన్నాయి కదా అమ్మవారి విగ్రహాలు. కూడా నాతో పాటు ప్రదక్షిణ చేశారు. ఇక్కడ అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది ఎవరో భక్తులకి. ఇక్కడ పూజారులు కుమ్మరివారు వారు బొట్టు పెట్టిన తర్వాత అమ్మవారు శాంతించింది. అయితే మనం వెంటనే గుళ్ళోకి వెళ్ళకూడదు. ఇక్కడ 3-4 విగ్రహాలు ఉంటాయండి. ముందు ఈ విగ్రహాలకు పూజ చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాలు, మరి ఇంకా పోతురాజు ఏమో మరి వినాయకుడు నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడండి. ఇక్కడ పసుపు కుంకుమ పూలు ప్రసాదాలు పెట్టిన తర్వాత మనం అప్పుడు గుళ్ళోకి వెళ్ళాలండి. గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. ముందుగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. ఇదివరకు అయితే గర్భగుడిలోకి వెళ్ళేవాళ్ళమండి. ఇప్పుడు అలా లేదు, బయట పెట్టారు చిన్న ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని. ఇది గుళ్ళో అమ్మవారండి. ఎంత బాగుందో కదా అమ్మవారు, మీరు దర్శించుకోండి. ఓకే అండి, అమ్మవారికి చీరలు సారెలు అన్నీ తీసుకువస్తారండి. ఈ డెకరేషన్ అంతా ఒకసారి చూద్దామా మనం. ఎంత బాగుందో కదా, చాలా బాగుందండి అమ్మవారికి చేసిన ఈ డెకరేషన్ అయితే. ముందున్న చిన్న ముత్యాలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారికే మనం పసుపు కుంకుమ పువ్వులు వేసి శారీ తెచ్చిన వాళ్ళు ఇస్తారండి. ఇస్తే అయ్యగారు తీసుకొని, అదే ఆ గుళ్ళో ఉన్నవారు తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ మనకి ఇస్తారు. ఒకవేళ ఇచ్చేస్తే మనం అక్కడ ఇచ్చేసి రావచ్చండి. ఇప్పుడే కొంచెం రష్ తగ్గిందండి, చాలామంది క్యూలో ఉన్నారా. ఇప్పుడే మా శ్రావణి పసుపు కుంకుమ వేస్తుందండి. తర్వాత నేను కూడా వేశాను. మళ్ళీ అమ్మవారిని మీకు చూపించాలి కదా ఆ డెకరేషన్ అదంతా అని మళ్ళీ వీడియో అయితే తీస్తున్నానండి. చూడండి, లోపల గర్భగుడిలో ఇదివరకు మనం లోపలికి వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదని చెప్పాను కదా, కానీ వీడియో మాత్రమే తీసి మీకు చూపిస్తున్నానండి. చూడండి, మా ఊరి ముత్యాలమ్మ తల్లి. లోపుగా బయటికి వస్తుంటే మా యాత్రల బ్యాచ్ పుల్లయ్య అన్నయ్య వదిన ఇద్దరు వచ్చారండి. వారు కలవడం చాలా సంతోషం అనిపించింది. దగ్గర కూడా పూలతో ఎంత బాగుందో కదా. మా శ్రావణి ఇక్కడ కొబ్బరికాయ కొడుతుందండి. అసలు కొబ్బరికాయ కొట్టడానికి కూడా సందు లేదండి. ఎంతమందిలో కొట్టిన తర్వాత మేము కొట్టామండి. ఇంక ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాము. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. మన వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.